హామీలపై నిలదీసిన రైతులను ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంది. రుణమాఫీ మోసాన్ని ఎండగట్టిన అన్నదాతలను కోర్టుల చుట్టూ తిప్పుతోంది. రేవంత్ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులతో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన రైతులు కోర్టు మెట్లెక్కారు. 13 మంది రైతులు కోర్టుకు హాజరయ్యారు. కాగా తదుపరి విచారణను న్యాయస్థానం డిసెంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికలకు ముందు 2 లక్షల రూపాయల వరకు పంటల రుణం మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. అదే విషయాన్ని ఎండగడుతూ ఆందోళన చేస్తే కేసులు పెట్టి వేధిస్తుందని కన్నీటి పర్యంతమవుతున్నారు. మాపై కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన కారణం ఏమంటే నాకు 1,20,000 రుణం ఉన్నది. 2 ఎకరాల పైన గుంటల భూమి. నాకు 1,20,000 రూపాయలు రుణమాఫీ కాలేదని చెప్పేసి రైతులందరం ఏకతాటిగా రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మని శివయాత్ర చేయడంతో మా మీద కేసు పెట్టారు. శివయాత్ర పెట్టి కేసు పెట్టినా మాకు ఏం బాధ లేదు, ఏం పర్వాలేదు. కానీ తక్షణం ప్రభుత్వం అన్న ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఉన్నదో తక్షణం అమలు పరచాలని కోరుకుంటున్నాము. అలాగే రైతు బంధువు కూడా రెగ్యులర్గా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు కేసులు దింపుతున్నారు, రైతులను చిత్రహింసలు పెడుతున్నారు. దీనికి తగ్గిన మూల్యం ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాము. కోర్టు చుట్టూ తిరుగులు దింపుతున్నారు. ఇంకా మళ్ళీ పేసి గ్రామాలను కూడా చెప్పిండు. రైతులను వేధించడం కరెక్ట్ కాదని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేరలేదు కాబట్టి మళ్ళీ ప్రస్తుత రైతులమే కలిసి మేము ఉన్నందరం శివయాత్ర చేసినాం. శివయాత్ర చేసి మరి అదే పక్క విలేజ్ల తలమడుగుల ఒక 300 మందితో శివయాత్ర చేసి 40 కేసులు కాలి. మరి రుయ్యాడిలో మేము ఒక 20-25 మంది 30 మందిని కలిసి చేసినాం. మరి మా మీద కావాల్సి కేసులు పెట్టించిండ్రు. ఇది ప్రతిపక్షం ఉండొద్దు రుయ్యాడిలా అని మా మీద వ్యతిరేకంగానే పెట్టించారు. అది వాళ్ళకు తగిన మూల్యం వాళ్ళు భోగిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు తగిన మూల్యం వాళ్ళు చెల్లిస్తారు.